హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అయితే అలా మన రామ్ చరణ్ గారు అయితే గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ ఎప్పుడు వస్తుందంటే ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. మూవీ అనౌన్స్మెంట్ చేసి టీజర్ అయితే వచ్చింది కదా, మనకైతే 26 నాడు అయితే మూవీ అయితే రాబోతుందని చెప్పేసి అన్నారు కదా గైస్. ఈ నెల మనకు 15th రోజు అయినా మనకు 16th రోజు అయినా వాళ్ళైతే అనౌన్స్మెంట్ చేస్తారు గైస్. వాళ్ళ నుంచి అయితే మనకైతే ట్రైలర్ అప్డేట్ అయితే రాబోతుంది. మనకి ఈ మంత్ 15కి అయినా సాంగ్స్ అయినా ప్రోమో అయితే రాబోతుంది. అల్లు రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్‌ది. అయితే ఈ వీడియోలో వచ్చేసి మనమైతే గేమ్ చేంజర్ మూవీ ఎంత కలెక్ట్ చేసే వ్యూయర్స్ కొంచెం డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మూవీ గురించి చెప్పాలంటే, మూవీ చాలా సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ గారు అయితే 'ఆర్ఆర్' సినిమా తర్వాత చాలా మధ్యలో గ్యాప్ అయితే వచ్చింది. ఆ సినిమా తర్వాత మనకైతే స్క్రీన్ మీద పొడిగా కనిపియకుండా దగ్గర ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అయితే అవుతుంది. అయితే ఆ సినిమా అయితే మనకు శంకర్ గారు అయితే స్టోరీ పరంగా అయితే గట్టిగానే రాడ్ దింపేటట్టున్నారని అర్థమవుతుంది. ఇది మనకు కమల్ హాసన్ గారి మూవీలాగా కాకుండా ఉంటే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. స్టోరీ పరంగా మన టీజర్ చూసి నాకు అర్థమైందంటే, ఇది కాలేజీ గొడవల తర్వాత రాజకీయ నాయకుల మధ్యలో అయితే స్టోరీ అయితే నడవబోతుంది. శంకర్ గారి గట్టి పోటీ లేస్తే లేస్తది, లేకపోతే శంకర్ గారి మూవీస్ ధన్నున పడిపోతాయి. మనకైతే హిట్ కొట్టాలని నేనైతే రామ్ చరణ్ ఫ్యాన్స్ లాగా నేను కూడా కోరుకుంటున్నాను. మూవీ అయితే హిట్ పడాలని చెప్పేసి. ఎన్ని కోట్లు ముఖ్యమని కంటెంట్ అయితే ఉండాలి కదా! ఖచ్చితంగా కంటెంట్ లేకపోతే మూవీ ఫ్లాప్ అయితది. కంటెంట్ ఉండాలని చెప్పేసి మనమైతే కోరుకుందాం. మూవీ ఇది కావాలని చెప్పేసి అయితే కోరుకుందాం. మూవీలో యాక్షన్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతున్నాయి. ఇంకా సాంగ్స్ కొరకు అయితే చాలా ఖర్చు పెట్టిండు మన శంకర్ గారు. సాంగ్స్ పరంగా మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుందని చెప్పేసి బయట అయితే ఒక సాంగ్‌కి అయితే 72,00,00,000 ఏమో దగ్గర దగ్గర పెట్టిండని చెప్పేసి బయట వర్గాలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. ఇంగా 'రామ్ చరణ్' ట్రైలర్ వచ్చేసి మనకైతే గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చేసి డిసెంబర్ లాస్ట్ 22 వరకైనా 15కైనా మనకైతే అప్డేట్ అయితే వస్తది. మళ్ళా అయితే మూవీ పోస్ట్‌పోన్ అయితున్న అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనమైతే గట్టిగా అయితే వినిపిస్తున్నాయి. అయితే ఏమో గైస్, మనకైతే డిసెంబర్ 16-22 మధ్యలో అయితే ఏదో ఒకటైతే కొత్త అప్డేట్ అయితే వస్తుంది. ఈ మూవీ కొరకు ఎంతమంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొత్తగా వస్తున్న మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అందరూ. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ లవ్ యూ ఆల్.